హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. మనకు ఇస్రో ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే మన బాలనగర్ హైదరాబాద్లో ఉందో దాని నుంచి అయితే రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎన్ఆర్ఎస్సి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ టెంపరీ రీసెర్చ్ పర్సనల్ పొజిషన్స్. ఏదైతే టెంపరీ పోస్టులు, పోస్ట్ కోడ్ రీసెర్చ్ సైంటిస్ట్, డెసిగ్నేషన్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్. పోస్ట్ కోడ్ RS10 వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MSc ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BSc హ్యావింగ్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా జియాలజీ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 11 వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్ లేదా BE Tech ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ BE Tech ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. RS12 వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి సేమ్, కానీ ఇందులో విత్ BE Tech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ మెన్షన్ చేయడం జరిగింది. ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS. RS13 ఒకటే ఉంది వేకెన్సీ, ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS విత్ BE Tech ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్. RS14 వచ్చేసి ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS BSc ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ 4 years డిగ్రీ ఉండాలి. RS15 వచ్చేసరికి MSc బాటనీ లేదా ఫారెస్ట్రీ లేదా ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BSc ఇన్ ఎనీ సబ్జెక్ట్. RS16 వచ్చేసి ME MTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ వాటర్ సోర్స్ లేదా హైడ్రాలజీ లేదా ఇరిగేషన్ వాటర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ BE Tech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్ట్కి వచ్చేసరికి మనకు పోస్ట్ కోడ్ 02 చూసుకున్నట్టయితే టోటల్ 6 ఉన్నాయి. 6లో 4 వచ్చేసరికి RRSC న్యూఢిల్లీ, అక్కడికైతే వేకెన్సీ ఉంది. ఇది దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS విత్ BE Tech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ B వచ్చేసరికి PSB 01 కోడ్, 4 వేకెన్సీస్ ఉన్నాయి. BE Tech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసరికి PA03 కోడ్, వేకెన్సీస్ 2 ఉన్నాయి. MSc ఇన్ రిమోట్ సెన్సింగ్ లేదా GIS ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BSc ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 2 పోస్టులు వచ్చేసరికి న్యూఢిల్లీ. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ME MTech ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BE Tech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ R&D ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ అండ్ సైంటిఫిక్ యాక్టివిటీస్. ఇదైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పొజిషన్స్ వచ్చేసరికి టోటల్ ఒకటే ఉంది. ME MTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి ఇంక్లూడింగ్ BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. JRF 14 కోడ్ వచ్చేసరికి ఒకటే వేకెన్సీ. ME MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ఫర్మాటిక్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ విత్ BSc ఇన్ అగ్రికల్చర్ 4 years డిగ్రీ ఉండాలి. JRF 15 వచ్చేసరికి టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు MSc ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BSc హ్యావింగ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ కంపల్సరీ. JRF 16 వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. MSc ఇన్ ఓషనోగ్రఫీ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ ఇంక్లూడింగ్ BSc విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ కంపల్సరీ. నెక్స్ట్ JRF 17 ఒక వేకెన్సీ ఉంది. ME MTech ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఎర్త్ సిస్టమ్స్ విత్ BE Tech ఇన్ ఎనీ బ్రాంచ్. JRF 18 వచ్చేసరికి 1 వేకెన్సీ. MSc ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ లేదా మెట్రాలజీ లేదా ఈక్వలెంట్ స్పెషలైజేషన్ BSc విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి. JRF 19 వచ్చేసరికి మనకి బెంగళూరు దగ్గర వేకెన్సీ. MSc ఇన్ అగ్రోమెట్రాలజీ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BSc ఇన్ అగ్రికల్చర్. JRF 20 వచ్చేసరికి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ME MTech ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ స్పెషలైజేషన్ విత్ BE Tech ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. JRF 21 3 ఉన్నాయి. వేకెన్సీస్ మన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకోండి. అలా JRF 22 1, JRF 23 1, JRF 24 1 ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకు ద సెలక్షన్ ప్రాసెస్ త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ దర్ ఏజెన్సీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ as DST, DBT, DAE, DOS, DO, MHRD, ICAR, ICMR, IIT, IISc, ISR. JRF పోస్టులకు అయితే ఇది స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ టెంపరీ వేకెన్సీస్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకు NRSC ఆపరేట్స్ త్రూ మల్టిపుల్ క్యాంపసెస్ లొకేటెడ్ షాద్నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, జీడిమెట్ల అండ్ బాలనగర్ ఇన్ హైదరాబాద్. RRSC located in Nagpur, New Delhi, Kolkata, Jodhpur and Bangalore. Selected candidates are likely to be posted at any of the following campuses. Emoluments and other benefits చూసుకున్నట్టయితే మనకు రీసెర్చ్ సైంటిస్ట్కి level 10 పేమెంట్ అయితే ఉంటుంది యాజ్ పర్ 7th CPC ప్లస్ DA, బేసిక్ ప్లస్ DA అండ్ HRA ఇఫ్ నాట్ ప్రొవైడెడ్ విత్ అకామిడేషన్. రీసెర్చ్ సైంటిస్ట్కి అయితే మంచి శాలరీ ఉంటాయి. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ 7, బేసిక్ ప్లస్ DA ప్లస్ HRA. ఒకవేళ అకామిడేషన్ ఇవ్వకపోతే HRA కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి వచ్చేసరికి 56,000 పర్ మంత్ అండ్ HRA పేమెంట్ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ B కూడా సేమ్ 56,000 పర్ మంత్ అండ్ HRA. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి యాజ్ పర్ రూల్స్. ప్రాజెక్ట్ అసోసియేట్కి వచ్చేసరికి 31,000 పర్ మంత్ అండ్ HRA. నార్మల్లీ మెడికల్ బెనిఫిట్స్ అండ్ లీవ్స్ కామన్. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వచ్చేసరికి 35,000 పర్ మంత్ అండ్ HRA. JRFకి వచ్చేసి 37,000 పర్ మంత్ విత్ ఏ పాసిబిలిటీ టు బి ఇంక్రీస్డ్ టు 42,000 యాజ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఆఫ్టర్ 2 years అపాన్ కంప్లీషన్ అండ్ రివ్యూ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ఫర్ ద ప్రీవియస్ 2 years. ఓకే, ఎవరైతే JRFకి జాయిన్ అవుతారో వాళ్ళకు స్టార్టింగ్ 37,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. 2 years తర్వాత వాళ్ళకు వాళ్ళు చేసిన వర్క్ మీద రివ్యూ సక్సెస్ అయితే వాళ్ళకు 42,000 దాకా ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. HRA కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ME MTech 60% CGPA ఆర్ CPI గ్రేడింగ్ 6.5 ఉండాలి 10 పాయింట్ స్కేల్ మీద. MSc విత్ అగ్రిగేట్ 65% ఉండాలి. BE BTech వచ్చేసి 65% యావరేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్. BSc విత్ 60% ఆర్ CGPA ఆఫ్ 6.5 on 10 పాయింట్ స్కేల్. ఒకసారి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే JRFకి 28 years, UR వాళ్ళకి, UR EWS వాళ్ళకి, OBC వాళ్ళకి 31 years, SC STకి 33. రీసెర్చ్ సైంటిస్ట్ MSc బేస్డ్ అయితే 28, UR 31 సేమ్ JRF లెక్కనే ఉంది. రీసెర్చ్ సైంటిస్ట్ MTech బేస్డ్ అయితే అన్రిజర్వ్డ్ 30, OBC 33, SC ST 35. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 and 2కి వచ్చేసరికి UR 35, OBC 38, ST 40. ప్రాజెక్ట్ PS1కి వచ్చేసరికి 35 URకి, OBC 38, SC ST 40 years ఉంది. అండ్ PSBకి వచ్చేసరికి URకి 35, OBC 38, SC STకి 40 years ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏమంటే లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ పర్టికులర్ పోయి ఒకవేళ అప్లికేషన్స్ చాలా ఉన్నట్టు రిసీవ్ అయినట్టు అయితే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్లో ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. దిస్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేయరు. ఫైనల్ సెలక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ బేసిస్ జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్స్ బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ ఎవరైతే మెయిల్స్ వస్తాయో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. టెన్యూర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసరికి ద పొజిషన్స్ అడ్వర్టైజ్డ్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అని చెప్పుకున్నాం కదా. 1 year టెన్యూర్కి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. విచ్ క్యాన్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పీరియాడికల్ రివ్యూ. మన వర్క్ మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే మనకు వర్క్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు. మన టైం పీరియడ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి.
హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్ఆర్ఎస్సి వెబ్సైట్లో 18th మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 8 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ పొజిషన్స్ అయితే టెంపరీ అండ్ ఫర్ స్పెసిఫిక్ డ్యూరేషన్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఓకే అండి, ఎవరైతే ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 8 వరకు అయితే ఉన్నాయి. సో మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇస్రోలో ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పేమెంట్స్ కూడా లెవెల్ 10 పేమెంట్. ఎంటెక్ వాళ్ళకైతే ఎంటెక్ ఎంఎస్సీ వాళ్ళకైతే లెవెల్ 10 పేమెంట్ ఉంది. యాజ్ పర్ 7 CPC పేమెంట్ కూడా బాగుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇలా ఎవరైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. టెంపరీ రిక్రూట్మెంటే కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ రావచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు ఇస్రోలో. ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.